నేటి నుంచి లోక్సభ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ మలి విడత సమీక్షలు నిర్వహించనుంది. తెలంగాణ భవన్లో కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గంపై బీఆర్ఎస్ సన్నాహక భేటీ ఉండనుంది. నాగర్ కర్నూల్ లోక్సభ పరిధిలోని బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశం కానున్న కేటీఆర్ నేతల నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించనున్నారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే తెలంగాణ భవన్ కు రానున్నారు. అది కూడా ఈ వారం రోజుల్లోనే ఆయన వచ్చే అవకాశాలైతే ఉన్నాయని సమాచారం. ప్రస్తుతానికి పార్టీ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశాలను తెలంగాణ భవన్ లో నిర్వహిస్తున్నారు. రోజుకో ఎంపీ స్థానం చొప్పున ఇప్పటి వరకు నిర్వహించిన ఈ సమావేశాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కీలక నేత హరీష్ రావులు హాజరవుతున్నారు. ఈ నెల 22వ తేదీ వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. వీటిలో ఏదో ఒక సమావేశానికి కేసీఆర్ హాజరయ్యే అవకాశాలున్నాయి. ఆయన హాజరయ్యే రోజున జరగనున్న పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు ముఖ్య నేతలతో మాట్లాడనున్నారని తెలిసింది. ఇందుకు అనుగుణంగా తెలంగాణ భవన్లోని వేదికను కూడా సిద్ధం చేస్తున్నారు. వేదిక మీదకు వీల్ చైర్ కూడా ఎక్కేందుకు వీలుగా చిన్న ర్యాంపుని నిర్మిస్తున్నారు. మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను ఇప్పటికే 10 నియోజకవర్గాల సమావేశాలు పూర్తయ్యాయి. నిన్న జరగాల్సిన నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశాన్ని కనుమ పండుగ సందర్భంగా వాయిదా వేసి ఈ నెల 22 నిర్వహించాలని నిర్ణయించారు. అదే చివరి పార్లమెంట్ స్థానం సమావేశం కానుంది. ఏదో ఒక సమావేశానికి కేసీఆర్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లోని బాత్రూంలో కాలు జారి పడడంతో ఆయనకు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స చేశారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, అప్డేట్స్ ఏంటి? పార్లమెంటరీ పార్టీ సమావేశం అంటే బీఆర్ఎస్ పార్టీలో అంటే మొత్తం పూర్తిగా 17 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఏం చేయాలి, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలని దానికి సంబంధించి సమావేశం జరుగుతోంది. ఇట్లా కేసీఆర్ కూడా ఈ వారంలో పార్టిసిపేట్ చేస్తారు ఒక రోజు అన్నట్టుగా కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎస్ పవన్, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ ప్రభావము లోక్సభ ఎన్నికల మీద పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే అందుకోసము లోక్సభ ఎన్నికలకు ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. అందులో భాగంగా నియోజకవర్గాల వారిగా సమీక్షా సమావేశాలని బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తుంది. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా నేతలందరినీ కూడా ఆహ్వానించి తెలంగాణ భవన్ లో అందుకు సంబంధించి దిశానిర్దేశం చేస్తా ఉన్నారు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు. ఇప్పటికే 10 నియోజకవర్గాలకు సంబంధించి ఈ నెల 3వ తేదీన ప్రారంభమయ్యాయి. మొన్న 12వ తేదీ వరకు కూడా కంటిన్యూ అయ్యాయి. మొత్తంగా 10 నియోజకవర్గాల సమావేశాలు ముగిశాయి. 4 రోజులు బ్రేక్ ఇచ్చారు సంక్రాంతి పండుగ నేపథ్యంలో. సో ఈ రోజు నుంచి తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ రోజు నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్లమెంటరీ పార్టీ సమావేశము ఈ రోజు ఏర్పాటు చేస్తా ఉన్నారు. 22వ తేదీ వరకు కూడా ఈ సమావేశాలు, సమీక్షా సమావేశాలు, సన్నాహక సమావేశాలు కొనసాగుతాయి. సో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎన్నికలకు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చేసినటువంటి తప్పులేంటి, వాటిని ఏ విధంగా ఓవర్కమ్ కావాలి, పార్లమెంట్ ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలి అనేటువంటి దానిపైన వారి అభిప్రాయాలను తీసుకుంటూ వచ్చినటువంటి నాయకుల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. ఏ విధంగా ప్రిపేర్ కావాలనేది నేతలు దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. ఈ సమావేశాలను ఇప్పటివరకు కేటీఆర్, హరీష్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సుగనాచారి వంటి సీనియర్లు ఈ సమావేశాలను నిర్వహిస్తా ఉన్నారు. నేతలకి దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. అయితే డిసెంబర్ 7వ తేదీన ఇంట్లో జారిపడి గాయమై శస్త్రచికిత్స రెస్ట్ తీసుకుంటున్నటువంటి కేసీఆర్ ఇప్పటివరకు ఈ సమావేశాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటూ ఉన్నటువంటి కేసీఆర్ కొంత వీల్ చైర్ సాయంతో, వాకర్ సాయంతో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయన త్వరలోనే పార్టీ సమావేశాలకు రావాలని చెప్పి డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. సో ఈ 1 వీక్ లోనే ఆయన తెలంగాణ భవన్ కూడా రాబోతా ఉన్నారు. ఈ పార్లమెంటరీ సమీక్ష సమావేశంలోనే ఏదో ఒక సమావేశానికి ఆయన హాజరై కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు అనేటువంటి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. అందుకోసం ఆయన రావడానికి, ఆయన వీల్ చైర్ లో లోపలికి తీసుకెళ్లడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా తెలంగాణ భవన్ వద్ద చేస్తా ఉన్నారు. లోపలికి వెళ్ళడానికి సహజంగా తెలంగాణ భవన్ వద్ద స్టెప్స్ ఉంటాయి, లోపలికి ఎక్కి వెళ్లేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఆయనకు
ఇక్కడ తొంటి ఎముక మార్పిడి చికిత్స చేశారు కాబట్టి ఎక్కి వెళ్ళడం వల్ల కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక రోప్ లాగా తయారు చేస్తా ఉన్నారు ఆయన వచ్చి వెళ్లే విధంగా. సో ఇక నుంచి కూడా తెలంగాణ భవన్ లో అందుబాటులో ఉంటారు. ఈ వారంలోనే ఆయన తెలంగాణ భవన్ కు రాబోతున్నారనేటువంటి మాట అయితే స్వయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంటరీ సమావేశంలో చెప్పారు. సో ఈ 1 వీక్ లోనే ఆయన రాబోతున్నారు ఏదో ఒక పార్లమెంటరీ సమావేశానికి. 1-2 రోజుల్లోనే కేసీఆర్ ఏ సమావేశానికి రాబోతున్నారు అనేటువంటి దానిపైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక తర్వాత కూడా బర్త్డే రోజు కంప్లీట్ గా ఆయన ఫామ్ హౌస్ లో తెలంగాణ భవన్ లో కూడా అందుబాటులో ఉండి పార్టీ నేతలను కలిసేందుకు కూడా అందుబాటులో ఉంటారనేటువంటిది కూడా మనకు సమాచారం అందుతా ఉంది. సో మొత్తానికి ఇన్ని రోజుల పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ నిర్వహించగా ఇక త్వరలోనే కేసీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన పార్టీకి సంబంధించినటువంటి సమావేశాలన్నింటిలో కూడా స్వయంగా పార్టిసిపేట్ చేస్తారు అనేటువంటిది చెప్తా ఉన్నారు పార్టీ నేతలు. సో మొత్తానికైతే ఈ వారం రోజుల్లోనే ఆయన ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మళ్ళీ తిరిగి యథావిధిగా పార్టీ కార్యకలాపాల్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు కేసీఆర్. థ్యాంక్ యూ నరసింహరావు.